ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము చతుర్థ స్కందము. స్వయంభువ మనువు సంతతి వివరణ. వెనుక స్వయంభువ మనువు వంశం యొక్క వృత్తాంతము చెప్పి దేవహుతి కపిల సంవాదము 3వ స్కందంలో వివరించినారు. ఇప్పుడు ఆకూతి ప్రసూతి అను ఇద్దరు కన్యల యొక్కయు దేవహుతి కుమార్తెల యొక్కయు సంతతిని వివరించుచున్నారు. స్వయంభువ మనువుకు శతరూప అనడి భార్య ఎందు ఆకూతి, దేవహుతి, ప్రసూతి అని 3 కన్యలు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 కుమారులు జన్మించినారు. అందు ఆకూతిని స్వయంభువ మనువు రుచి అనువానిని వసంగెను. కుమార్తెను ఇచ్చుచు, ఈమె ఎందు నీకు కలిగిన కుమారుడు నా కుమారుడుగా ఉండునని ధర్మశాస్త్రములలోని పుత్రికాధర్మమును ఆశ్రయించి రుచికి వసంగినాడు. శతరూప దానిని ఆమోదించినది. రుచి అను ప్రజాపతి సర్వశక్తులు పరిపూర్ణముగా గలవాడు. ధర్మానుష్ఠానముచే తేజో విశేషము కలిగినవాడు. ఉత్కృష్టమగు సమాధితో భగవాన్ని ఆరాధించి ఆకూతి అనేది తన భార్య యందు ఒక పురుషుని, ఒక స్త్రీని బిడ్డలను పొందెను. ఆ కుమారుడు యజ్ఞుడను పేరుతో అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క అంశము. వారికి కలిగిన ఆడుబిడ్డ దక్షిణ అన్న పేరుతో లక్ష్మీ అంశంతో జన్మించినది. వారిద్దరూ కవల పిల్లలుగా జన్మించిరి. వారు విష్ణు లక్ష్మీ అంశలతో జన్మించుటచే వారిద్దరూ దంపతులుగా ఉండుటలో విరోధము లేదు. అందుచే వారు దంపతులు అయిరి. ఆకూతి కుమారుడగు విష్ణువు అంశ సంభూతుడగు యజ్ఞుడను కుమారుని స్వయంభువ మనువు తన కుమారునిగాను దక్షిణ అను కన్యను కుమార్తెగాను స్వీకరించెను. ఆ దక్షిణ అను కన్యను యజుర్వేద మంత్రములతో అధిపతియగు యజ్ఞుడను పేరుగల భగవానుడు భార్యగా స్వీకరించెను. వారిద్దరికి 12 కుమారులు జన్మించిరి. తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఎడస్పతి, యుద్ముడు, కపి, విప్రవు, వష్ణుడు, సుదేవుడు, రోచనుడు అను నామధేయములతో 12 విరాజిల్లిరి. యజ్ఞుడు దక్షిణ అను తల్లిదండ్రులకు జన్మించిన వారు వీరు. వారు స్వయంభూ మన్వంతరంలో దేవతలై ఉండిరి. స్వయంభూ మన్వంతరంలో మరీచి మొదలగు వారు ఋషులు అయి ఉండిరి. యజ్ఞుడు దేవేంద్రుడుగా ఉండెను. ప్రతి మన్వంతరములోని సంతానవర్ధనమునకు లోక మర్యాద పాలనకును 6 విధములుగా భగవానుడు ఉండును. ఆ 6 ప్రతి మన్వంతరమున ఎరుంగవలెను. స్వయంభువ మన్వంతరమున మనువు స్వయంభువుడు. తుషుతులు అనడి 12 దేవతలు. మరీచి మొదలగు వారు ఋషులు. యజ్ఞుడు భగవానుని అంశావతారము. అతడే ఇంద్రుడు కూడా. ప్రతి మన్వంతరమున వీరు మారుచుందురు. విష్ణువు అవతారం ఉండును. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనురిద్దరు స్వయంభువ మనువు కుమారులు. వారి వంశము వారిచే ఆ మన్వంతరము పాలింపబడినది. స్వయంభువ మనువు కుమార్తెలలో దేవహుతి కర్దమునకు భార్య అయినట్లు వారు చరిత్రమును చెప్పబడినది. ప్రసూతి అనడి కుమార్తెను మనువు బ్రహ్మ కుమారుడగు దక్షునకు భార్యగా వసంగినాడు. ఈ 3 లోకములలో వారి సంతతియే విస్తారముగా వర్ధిల్లినది. ఆకూతి సంతతి కంటే ప్రసూతి సంతతము అధికము. కర్దమునికి 92 కుమార్తెలు. వారు మరీచి మొదలగు బ్రహ్మ ఋషులకు భార్యలుగా ఉండిరి. మరీచి భార్య కళ. ఆమె కశ్యపుడు, పూర్ణిమ అనేది 2 కనెను. వారి వంశమున పుట్టిన వారు ఈ జగత్తున బాగా వర్ధిల్లిరి. పూర్ణిమకు విరజుడు, విశ్వగుడు అను 2 కుమారులను, దేవకుల్య అనడి కుమార్తెను జన్మించిరి. దేవకుల్య అనునామే భగవానుని పాద ప్రక్షాళనముచే ఏర్పడిన దేవనది అయ్యి విరాజిల్లెను. కర్దముని 2వ కుమార్తె అనసూయ. ఆమె అత్రి మహర్షి భార్య. ఆమె కీర్తిగల 3 కుమారులను కనెను. దత్తుడు, దుర్వాసుడు, సోముడు అనేవారు నామధేయములు. వారు 3 విష్ణు, రుద్ర, బ్రహ్మల యొక్క అంశలచే జనించినవారు. వారిలో విష్ణువు సర్వ జగత్తునకు ఆత్మయగు పరమాత్మ కనుక ఆయన అంశనే జనించిన దత్తుడు అవతారములలో ప్రధానుడుగా భావింపబడెను. బ్రహ్మ, రుద్రుల అంశలచే జన్మించుడిచే దుర్వాసుడు, సోముడు ఇతరుల కంటే అధికమైన జ్ఞానాశక్తులు గలవారే కాని విష్ణువు యొక్క అవతారములు కారు.
ఇట్లు బ్రహ్మ విష్ణు రుద్రులు అంశలచే ముగ్గురు జన్మించుటలో కారణంను విదురుడు ప్రశ్నించగా మైత్రేయుడు ఇట్లు చెప్పుచున్నాడు. చతుర్ముఖ బ్రహ్మవేత్తలలో అగ్రసేనుడగు అత్రి మహర్షిని సృష్టి చేయుటకై ఆజ్ఞాపించెను. బ్రహ్మ ఆజ్ఞచే అత్రి మహర్షి భార్యగు అనసూయతో వృక్షమను పేరుగల కులపర్వతమున తపస్సు చేయుటకేగెను. ఆ పర్వతమందు వింధ్యా నది ప్రవహించుచున్నది. ఆ నదీ తీరముల యందు పువ్వులు గుత్తులతో నిండిన అశోక వృక్షములు అందముగా ప్రకాశించుచుండెను. అట్టి రమణీయమైన పావనమైన ప్రదేశమున అత్రి మహర్షి ప్రాణాయామముతో మనస్సును నియమించి ఆకలి దప్పులు శోకమోహములు లేనివాడే గాలినే ఆహారముగా స్వీకరించుచు ఒంటి పాదముతో నిలిచి తపస్సు చేసెను. సకల జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతులకు భగవానుడు తనతో సమానముగు సంతానమును తనకు ప్రసాదించవలనని భగవానునే శరణముగా విశ్వసించి తపస్సు చేసెను. ప్రాణాయామముచే వాయువును నిరోధించుటచే అదే సమిధిగా అగ్ని ప్రజ్వలించి అత్రి మహర్షి శిరస్సు నుండి అగ్ని బయలువిడలి జ్వాలలు లోకమును దహించివేయుచుండెను. త్రిమూర్తులు అట్లు 3 లోకములు అత్రి మహర్షి తపోబలముచే తపించిపోవట చూచి అత్రి మహర్షి ఆశ్రమమునకు వచ్చిరి. వారితో వారి కీర్తిని స్తోత్రము చేయుచు అప్సరసులు మునులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు ఉరగలు కూడా ఆశ్రమమునకు వచ్చిరి. ఇట్లు త్రిమూర్తులు ఆవిర్భవించి తన ఎదుట సన్నిధి చేసి ఉండుట తన మనోనేత్రంను దర్శించిన అత్రి మహర్షి లేచి నిలచెను. తరువాత నేలపై దండము వలె పడి నమస్కరించెను. పుష్పాదులు దోసెలలో పట్టి వారికి ఎదురుగా నిలిచి ఇట్లు స్తోత్రము చేసెను. త్రిమూర్తులు గరుడవాహనముతో విష్ణువు, వృషభవాహనముతో రుద్రుడు, హంసవాహనంతో బ్రహ్మ వారి వారి చిహ్నములతో ఎదురుగా సన్నిధానమును చేసి ఉండిరి. కృపాపరిపూర్ణములగు చూపులతో మందహాసముతో నిండిన ముఖములతో వారు అత్రి మహర్షిని చూచుచుండిరి. అనుగ్రహముతో నిండిన ఆ తేజస్సుచే అత్రినేత్రములు మిరమిట్లు గొలిపెను. అతడు కన్నులు మూసి మనసు వారియందే లగ్నము చేసి చేతులు 2 జోడించి మధురమైన వాక్కుతో సర్వలోకములకు పూజనీయులకు వారినిట్లు స్తుతించెను. జగత్తును సృష్టించుటలో రక్షించుటలో లయము చేయుటలో సమర్థములకు సత్వగుణముతో రజోగుణముతో తమోగుణముతో కూడిన దేహములను ధరించి ఉండి ప్రతి కల్పమును సృష్టి స్థితి లయమును చేసి బ్రహ్మ విష్ణు శివమూర్తులకు నీకు నమస్కారము. నేను జగదీశ్వరుడగు వానిని భావించి ఆహ్వానించితిని. నాకు సంతతిని వసుంగుమని ప్రార్థించితిని. మీరు ఎవరు వచ్చినారు? నేను ధ్యానించిన సర్వోత్కృష్టుడగు సర్వేశ్వరుడగు భగవానుడే అతనితో సమానుడగు పుత్రుని నాకు వసంగునట్లు ధ్యానించితిని. శరీరధారులు తమ మనసుచే కూడా గ్రహించుటకు శక్యము కాని మీరు ముగ్గురు ఇచ్చట సాక్షాత్కరించిరి. మీ రాకకు కారణమేమి? నా యందు అనుగ్రహించి వివరింపగోరుచున్నాను. ఇట్లు అత్రి ప్రార్థింపగా దేవతలు నవ్వి ఆ ఋషితో మధురమైన వాక్కుతో ఇట్లు బదులు పలికిరి. ఓ మహర్షి, నీవు సత్యమైన సంకల్పమునే చేసితివి. సృష్టి స్థితి లయములకు కారణమైన జగదీశ్వరుని నీవు ప్రార్థించితివి. అతడే బ్రహ్మలో రుద్రునిలో అంతరాత్మ అయి ఉండి తాను సాక్షాత్తుగా విష్ణువునను పేరుతో నిలిచి బ్రహ్మ ద్వారా సృష్టిని శివుని ద్వారా లయమును తాను స్వయముగా రక్షణమునకు చేయుచున్నాడు. అందుచే మేము ముగ్గురము ఒకరి రూపముగా ఉన్నవారమే. ముగ్గురము అనుకునుచున్న మాలో ఆత్మ నారాయణుడే అగుటచే మేము ముగ్గురము ఒక్కటే. కానీ నారాయణుడే బ్రహ్మ అన్న పేరు గల శరీరంలోనున్న జీవుని ద్వారా సృష్టిని చేయుచు రుద్రుడను పేరు గల శరీరంలోనున్న జీవునిలో ఉండి రుద్రుని ద్వారా లయమును చేయుచు అతనే స్వయముగా విష్ణువు అనే పేరుతో బ్రహ్మ రుద్రుల మధ్య నుండి రక్షణమును చేయుచున్నాడు. అందుచే 3 వ్యాపారములు చేయువాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఆయా కార్యములను చేయనప్పుడు 3 రూపములుగా కనపడును. కనుక నీకు 3 రూపములతో దర్శనము కలిగినది. నీవు కోరినట్లే మా ముగ్గురి అంశలతో నీకు కుమారులుగా లోకములో ప్రసిద్ధమైన కీర్తిగల వారు జన్మింతురు. నీకు మంగళముగాక. నీ కీర్తిని లోకమును విస్తరింపచేయు వారమగుదము. అత్రిచే ఆరాధింపబడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూచుచుండగానే వెనుకకేగిరి. అందు బ్రహ్మ యొక్క అంశచే సోముడు అనగా చంద్రుడు జన్మించెను. విష్ణువు యొక్క అంశచే యోగ విధుడగు దత్తుడు జన్మించెను. శంకరుని యొక్క అంశచే దుర్వాసుడు జన్మించెను. కర్దముని 3వ కుమార్తె శ్రద్ధ. ఆమె అంగిరసుని పత్ని. ఆమెకు 4 కుమార్తెలు కలిగిరి. సినీవాలి,
కుహు, రాక, అనుమతి అనువారు ఆమె కుమార్తెలు. ఆమెకే ఉతజ్జుడు, బృహస్పతి అనే పేరు గల 2 కుమారులు కూడా జన్మించిరి. కర్దముని 4వ కుమార్తె అవిర్భు. పులస్తుడు అను ప్రజాపతికి ఆమె యందు అగస్త్యుడు అను కుమారుడు కలిగెను. ఆ అగస్త్యుడే మరి ఒక జన్మలో జఠరాగ్నిగా జన్మించెను. వానిని దహరాగ్ని అని కూడా అందురు. పులస్తుని కుమారుడే మహాతపస్యాలయగు విశ్రవస్సువు. ఆ విశ్రవస్సునకు ఇలబిల అనడి భార్య యందు యక్షులకు రాజగు కుబేరుడు జన్మించెను. ఆ విశ్రవసువు 2వ భార్యగు కైకసి అనునామయందు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అను 3 కుమారులు జన్మించిరే. కర్దముని 5వ కుమార్తె గతి. ఆమె పులహుని భార్య. ఆమె 3 కుమారులను కనెను. కర్మశ్రేష్ఠుడు, వరీయసుడు, సహిష్ణుడు అను ఆ 3 పేర్లు. కర్దముని 6వ కుమార్తె క్రియ. ఆమె క్రతువు భార్య. ఆమెకు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న వాలిక్యులుడు మొదలగు 60,000 మంది ఋషులు కుమారులుగా జన్మించిరే. కర్దముని 7వ కుమార్తె ఓర్ద. ఈమెను అరుంధతి అని కూడా వేరొక పేరుతో వ్యవహరించరు. ఆమె వశిష్ఠుని భార్య. ఆమె యందు నిర్మలమగు నడువడి గల 7 బ్రహ్మ ఋషులు జన్మించిరి. వారు చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుభృత్, తేజస్వి అగు యానుడు అని వారి పేర్లు. శక్తి మున్నగు వారు వశిష్ఠునకు వేరొక భార్య యందు జన్మించినారు. కర్దముని 8వ కుమార్తె శాంత. ఆమెకు చిత్త అని కూడా పేరు కలదు. ఆమె అధర్వణుని భార్య. ధృతవ్రతుడు, దంజంచుడు, అశ్వశిరసుడు అను కుమారులు కలిగిరి. కర్దముని 9వ కుమార్తె ఖ్యాతి. ఆమె భృగు భార్య. భృగువు మహానుభావుడు. ఆమె దాత, విధాత అనడి 2 కుమారులను, భగవంతునిచే ఆశ్రయించి ఉండడి లక్ష్మీదేవి అంశచే ఒక కన్యను కనెను. మేరువు తన కుమార్తెలకు అయతి, నియతి అనువారులను దాతకు, విధాతకు భార్యలుగా వసంగెను. వారిద్దరకు మృకండువు, ప్రాణుడు అను 2 కుమారులు కలిగిరి. మృకండువునకు మార్కండేయుడు, ప్రాణునకు వేదశిరుడు అను కుమారులు కలిగిరి. ఆ వేదశిరుని కుమారుడు శుక్రుడు. అతనినే కవి అనియు, ఉశనసుడు అనియు అందురు. ఇట్లు శుక్రుడు భృగువంశమున జన్మించినవాడు. ఈ విధముగా కర్దముని కుమార్తెలు 9 వివాహమాడి మునులందరూ లోకమున వంశములను వృద్ధినందించిరి. ఇంతవరకు కర్దముని కుమార్తెల సంతతి వివరింపబడినది. స్వయంభువ మనువు 3వ కుమార్తె ప్రసూతి. బ్రహ్మపుత్రుడగు దక్షుడు ఆమెను వివాహమాడెను. ఆమె యందు అందమైన, నిర్మలమైన నేత్రములు గల 16 మంది కన్యలను కనినాడు. అందులో 13 ధర్మునకు వసంగెను. ఒక ఆమెను అగ్నికి, ఒక ఆమెను భవనమునకు ఛేదించు భువునుకు అనగా రుద్రునుకు వసంగెను. పితృదేవతలందరూ ఒక ఆమెను భార్యగా వసంగెను. బుద్ధి, మేధ, దీక్ష, హ్రీ, మూర్తి, శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి అనువారు ధర్ముని భార్యలు. ధర్మమును పాలించినచో లభించడి ఫలితములనే భార్యలుగా పేర్కొనినట్లు వారి పేర్లలో సూచితమగుచున్నది. ధర్మమును పాలించినచో మనము చేయు కర్మల యందు శ్రద్ధ కలుగును. అందరి ఎడ మైత్రి ఏర్పడును. బాధపడుచున్న వారిపై దయ కలుగును. కోరికలు తగ్గి మనసు శాంతి కలుగును. ఉన్నదానితో మనసున సంతుష్టి కలుగును. శరీరము, మనసు పుష్టినందును సర్వేంద్రియములతో సర్వ వ్యాపారములు చేయు శక్తి ఏర్పడును. గొప్పదనము ఏర్పడును. బుద్ధి కలుగును. ఆత్మజ్ఞానము కలుగును. ఓరిమి కలుగును. చేయకూడని పనుల యందు సిగ్గు ఏర్పడును. ఇట్లు సూచన చేయొచ్చు ధర్మునకు 13 భార్యలు ఏర్పరచిరి. ఇచట వీరు పేర్లనయు అన్వర్థములు అనగా అర్థములు గలవి, నిరర్ధకములు కావు. అందు శ్రద్ధకు శుభుడు అను పేరు గల కుమారుడు కలిగెను. మైత్రికి ప్రసాదము అను పేరు గల కుమారుడు కలిగెను. దయకు అభయము అను పేరు గల కుమారుడు కలిగెను. దీనిచే మనకు శ్రద్ధ ఉన్నచో శుభము కలుగుననియు, దయ ఉన్నచో అభయము కలుగుననియు, మనసులో కోరికలు లేకుండా శాంతి ఉన్నచో సుఖం ఆవాసస్థానమగు భగవదవతారములగు నారాయణులను ఋషులను పుత్రులుగా బడిసిరి. ఈ వంశచరిత్ర మన జీవితంను నిర్దేశించినది. ఏ ఏ గుణములు మానవుడు అలవర్చుకొనవలనో సూచించుచున్నది. మానవుడే మానవులందరిలో సకల పదార్థములలో అంతర్యామిగా ఉన్న నారాయణుని దర్శించుట పరమ ప్రయోజనము.
దక్షుని 13 కుమార్తెలలో ధర్ముడు మొదలగు వారి వలన జన్మించిన ఆయా పేర్లు మనలో ఆవిర్భవించిన గుణములను సూచించును. ధర్ముని చివరి భార్య మూర్తి, ఆమె యందు నరనారాయణులు అనడు ఋషులు జన్మించిరి. వారు జన్మించినప్పుడే ఈ విశ్వమంతయు సుఖమును అనుభవించినది, ఆనందించినది, పరిపూర్ణమగు శాంతి నందినది, అందరి మనసులు ప్రసన్నములు అయినవి. దిక్కులు, నదులు, సముద్రములు ప్రసన్నమైనవి. దేవతలు అంతరిక్షమున వాద్యములను మ్రోగించిరి. పుష్పవృష్టి కురిసెను. మునులందరూ సంతసించరి, స్తోత్రము చేసిరి. కిన్నెరులు, గంధర్వులు గానము చేసిరి. దేవతలు, దేవతా స్త్రీలు అవతరించిన నరనారాయణులని ఋషులను చూచుటకు వచ్చి దగ్గరగా ఉండి స్తోత్రములతో స్తుతించిరి. ఈ జగత్తునందుకు కారణము నీ సంకల్పమే. ఆ సంకల్పమే మాయ అనబడును. ఆకాశము ఒకచోట తెల్లగా, ఒకచోట నల్లగా కనపడినట్లు నీవే నీయందే ఈ జగత్తును దేవతలు, తిరియక్కులు, మనుష్యులు, స్థావరములు అనడి భిన్న భిన్న రూపములతో ఏర్పరచితివి. ఆకాశము తెల్లగా నల్లగానున్నట్లు కనపడుచున్నను. ఆ రంగులు ఆకాశంను ఎట్లు అంటవో అట్లే నీ శరీరము వంటిదగు ప్రకృతి యందే నీ సంకల్పముచే ఏర్పరిచిన దేవమనుష్యాది భేదములు నీకు అంటునవి కావు. నీవు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఒకే రూపముగానే ఉందువు. నీకు శరీరము వంటిదైన అందరిచే చూడబడుచున్న ప్రకృతి వికారములకు శరీరముల యందు భేదములు ఏర్పడుచుండెను. జీవుడు తన శరీరముగానున్న ప్రకృతి కంటే వేరని గుర్తించకుండా మాయ చేయును. దానిచే జీవుడి శరీరముతో తాను వేరని గుర్తించక బంధమును ఉండును. దాని నుండి విడువటకు శరీరము కంటే తాను వేరని ఎరుంగవలను. దాన్ని ఎరింగించుటకే ఈ నరనారాయణ రూపము నీవు దాల్చితివి. నీ శరీరము ప్రకృతి వికారము కాదు, కర్మవశ్యము కాదు, కేవలము జ్ఞానము వసుంగుటకు మనుషులతో సమానముగు రూపము దాల్చితివి. భగవానుడే ధర్మునుకు మూర్తి అను భార్య ఎందు నరనారాయణులనడి పేరుగల ఋషులుగా జన్మించినారు. అటే భగవానునికి నమస్కారము. తన సంకల్పముచే జగత్తునకు బంధమును మోక్షమును కలిగించేవాడు భగవానుడు. ఆ భగవత్తత్వము శాస్త్రము చేతనే అనగా వేదము చేతనే ఎరుంగదగిన వివిధ విచిత్ర శక్తులు గలది. తాను సృష్టించిన జగత్తును రక్షించుటకు, సృష్టించుటకు, సంహరించుటకు ఆయా కార్యముల యందు శక్తిని వసంగి తానే తన అంశలచే ఈ లోకములో మమ్మలను దేవతలను పేరుతో సృజించినాడు. అట్టి పరమపురుషుడే ఈ నరనారాయణ అవతారము దర్శనమొసంగినాడు. ఆ భగవానుడు పరిపూర్ణ కృపతో నిండిన చూపులతో చూచుగాక లక్ష్మీదేవికి నివాస స్థానముగు తామర పువ్వు కూడా ఆ స్వామి నేత్రముచే క్రిందు చేయబడినది, సౌందర్యంలో తిరస్కరింపబడినది. అట్టి పరమపురుషుడు మమ్మలను కటాక్షించుగాక. ఈ విధముగా దేవతలచే స్తుతింపబడిన నరనారాయణులు ఇద్దరు గంధమాదన పర్వతమునకు వేంచేసిరి. ఆ నరనారాయణులే భూమి యొక్క భారమును తొలగించుట కొరకు యదువంశమున, కురువంశమున శ్రేష్ఠులుగా కృష్ణార్జునులుగా అవతరించిరి. దక్షుని కుమార్తెలలో స్వాహ అను ఆమె అగ్నికి వసంగెను. అగ్నులు త్రేతాగ్నులను 3 అగ్నులు. ఆ మూడింటిని అభిమాన దేవత అగ్నియే. అతనికి స్వాహ అను భార్య యందు పావకుడు, పవమానుడు, శుచి అను 3 కుమారులు జన్మించిరి. దేవతలను ఉద్దేశించి వసంగిన చరువు ఉరోడాసము మొదలగు ద్రవ్యములను వారు భుజించి దేవతలకు అందింతుడు కనుక వారికి హుతభోజులని పేరు. ఈ 3 నుండి 45 అగ్నిహోత్రులు జన్మించిరి. పితృపితామహులతో కలిసిన వారు 49 అగుదురు. ఈ 45 అగ్నిహోత్రముల పేరుతో వేదములలో చెప్పబడిన యజ్ఞములలో అగ్నిదేవతగా కలిగిన యాగములు నెరవేర్చబడుచున్నవి. దక్షిణ కుమార్తెలలో 15వ ఆమె స్వద. ఆమెను పితృదేవతలకు భార్యగా వసంగెను. పితృదేవతలలో కొందరు గృహస్థులుగా ఉండి యజ్ఞము చేయని వారు వారిని అయజ్వలు అందరు. యజ్ఞము చేసిన యజ్వలకు పితృదేవతలను అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సోమ్యులు అందరు. బర్హిషదులు అను వారికి అగ్నౌకరణము, సోమపానము ఉన్నవి కనుక వారికి ఆ పేర్లు వచ్చినవి. అయజ్వులు అగ్నౌకరణము లేనివారు కనుక వారిని అనగ్నులు అందరు. అట్లే వారిని ఆజ్యపులు అందరు. వారే అగ్నిశాత్తులు. ఇట్లు పితృదేవతలు 2 రకములుగా ఉందరు. వారి ఇరువురుకు స్వధ అను ఆమె భార్యగా ఉండెను. ఆ పితృదేవతల వలన 2 కన్యలు జన్మించిరి. మేధ, వైతరిణి అని వారి పేర్లు. వారికే వయన, దారిణి అని కూడా పేర్లు. ఆ కన్యలు ఇరువురు సనక సనందాదుల వలె వివాహము లేనివారై బ్రహ్మజ్ఞానముతో శాస్త్ర జన్యజ్ఞానము వివేకాదులచే కలిగిన విజ్ఞానము కలవారే బ్రహ్మోపదేశము చేయుచు బ్రహ్మచారులుగా ఉండిపోయేరి.
దక్షాధ్వర ధ్వంసము. దక్షుని కుమార్తెలలో 16వ ఆమె సతీదేవి. ఆమెను రుద్రునికి భార్యగా వసంగెను. ఆమె భర్తను శ్రద్ధాభక్తులతో అనుసరించుచు జీవించుచున్నను గుణములచే శీలముచే తనకు తగిన కుమారుడు జన్మించలేదు. దక్షుడు ఏ అపరాధము లేకయే రుద్రునిపై కోపము తెచ్చుకొనెను. ఆ కోపముచే రుద్రుని ఎడల తిరస్కార భావంతో ఉండెను. దాన్ని సహించలేక సతీదేవి యోగాగ్నిచే తానే తన దేహంను దహించుకున్నది. సతీదేవి భర్తను తన తండ్రియగు దక్ష ప్రజాపతి అనాదరించుటచే శరీరంను త్యజించినది అని వినిన విదురుడు, రుద్రుడు శీలవంతులలో శ్రేష్ఠుడు కదా, ఎవరి యందును వైరము లేకుండుట, సమదర్శనముతో ఉండుట స్వభావంగా కలవాడు కదా. శ్రేష్ఠుడగు అట్టి రుద్రుని కుమార్తెలందు ప్రేమగల దక్షుడు ఏ కారణంచే ద్వేషించెను. కూతురిపై ప్రేమచేత ఆయనను అల్లుని ఆదరించుట లోక సహజము కదా. అంతేకాక రుద్రుడు చరాచరములకు ప్రాణులందరకును జ్ఞానోపదేశము చేసిన గురువు, ఎవరి యందును వైరము లేనివాడు, ఎవరిని ద్వేషించి కలహించు స్వభావము లేనివాడు, తన యందును సర్వభూతములందును ఆత్మగా ఉండు పరమాత్మ యందు రమించువాడు, శమదిమాది సంపన్నుడు, లోకమునంతకు ఆరాధింపదగిన వాడగు రుద్రుని దక్ష ప్రజాపతి ద్వేషించుటకు కారణమేమి? దక్షుని ద్వేషము వలనే కదా సతీదేవి ప్రాణంలో వదినది. ఎందుకని అట్లు జరిగినదో వివరింపుము. ఎంతో పూర్వము మరీచి మొదలగు ప్రజాపతులు అనేకలు యజమానులుగా చేసేది సత్రయాగమును చేసి అందు మహాపురుషులందరూ చేరి ఉండిరి. తమ పరిజనముతో ఇంద్రాది దేవతలందరూ సంగములుగా అచ్చటికి వచ్చిరి. అగ్ని అభిమానించు దేవతలందరూ సంగములుగా అచ్చడికి వచ్చిరి. అప్పుడు అచ్చడికి దక్ష ప్రజాపతి వచ్చెను. అతని తేజస్సును చూచి సూర్యుని తేజస్సును చూచినట్లు ఆశ్చర్యపడి సభలో ఉన్న వారందరూ లేచి నిలిచిరి. ఆ దక్షుని కాంతిచే సభ అంతయు చీకట్లు పోయి కాంతి నిండినది. ప్రకాశవంతములగు అగ్ని మొదలగు దేవతలందరూ కూడా లేచి నిలుచుండిరి. కానీ బ్రహ్మరుద్రుడు మాత్రము ఆసనముల నుండి లేచి నిలవలేదు. సదస్యులందరూ దక్షుని చాలా సత్కరించిరి. బ్రహ్మ లోకులందరకు సృష్టికి మూలమైన తండ్రి వంటివాడు. దక్షుడు బ్రహ్మకు నమస్కారం చేసి అతని అనుజ్ఞతో కూర్చుండెను. తాను వచ్చినను లేవక కూర్చుని ఉన్న శివుణ్ణి చూచి అతని అనాధారణము సహింపలేక మండిపడెను. ప్రక్కగా చూచుచూ చూపులతో దహించుచున్నాడా అనున్నట్లు తీవ్రతను చూపుచూ ఇట్లు పలికెను. ఓ దేవతలారా, ఓ అగ్నులారా, ఓ మహర్షులారా, సత్పురుషుల నడువడిని మీకు ఎరింగించుటకై నేను ఈ మాటలు చెప్పుచున్నాను వినుడు. నేను అజ్ఞానము వలన గాని మాత్సర్వము వలన గాని మాట్లాడుట లేదు. ఈ రుద్రుడు లోకపాలుల కీర్తిని నాశనము చేయుచున్నాడు. సిగ్గుమాలినవాడు, తన ధర్మమును వీడిన మూర్ఖుడు, సత్పురుషులందరూ ఆచరించడి వైదిక ఆచారమును పాడు చేసినవాడు. ఇతడు నా కుమార్తెను బ్రాహ్మణ అగ్నిసాక్షిగా సత్పురుషుని వలె పాణిగ్రహణము చేసినాడు. అందుచే నేను ఇతనికి గురువును, ఇతడు నాకు శిష్యుడు. నా కుమార్తె పాణిగ్రహణము చేసిన తర్వాత ఇతడు నన్ను గౌరవింపవలెను. నేను వచ్చుచున్నప్పుడు లేచి నిలిచి నమస్కరించవలెను. ప్రత్యుత్థానము అభివాదము చేయకపోయినను మాటతో నన్ను గౌరవింపలేకపోయినాడు. సదాచారము లేనివాడు, అపవిత్రుడు, దురహంకారి, మర్యాదను మీరినవాడు. ఇతనికి నా కుమార్తెను ఇచ్చుట నాకు ఇష్టం లేదు, కానీ ఎట్లో ఇచ్చితిని. ఉపనయన సంస్కారములు లేని వానికి నిర్దిష్టముకు వేదం ఇచ్చుట ఎంత దోషమో అంత దోషము కలిగినది. ఇతడు శ్మశానములలో ఘోరములకు భూతగుణములతో దిగంబరుడై సంచరించుచుండును. జుత్తు విప్పుకుని పిచ్చివాని వలె నవ్వుచూ ఏడ్చుచూ తిరుగుచుండును. శ్మశానములోని భస్మమును స్నానము చేసినట్లు ఒంటి నిండుగా పూసుకొనును. చనిపోయిన శవమునకు వేసిన మాలికలను ఎముకలను ఆభరణములుగా దాల్చును. ఇతడు అమంగళమైన వాడు, కానీ ఇతనికి శివుడని అనగా మంగళకరుడని పేరు కలిగినది. ఇతడు మదించినవాడు, మదించిన వారికి ప్రియమైనవాడు, కేవలము తమోగుణమే కలవాడు. ప్రమదులు అను పేరు గల భూతములకు నాయకుడు. తమోగుణమే కలిగిన ప్రమదగణములకు ఉన్మత్తులకు ఈతడు నాదుడు. దుష్టమైన మనసు గలవాడు, ఆచరణము లేనివాడు. ఇటు వానికి నేను మంగళాచారము గల నా కుమార్తెను బ్రహ్మ ఆజ్ఞచే వసంగినాను. ఇది చాలా శోకింపదగిన విషయము. ఇప్పుడు ఏమీయూ చేయజాలను, కానీ ఇతడు నన్ను గౌరవింపకపోవట క్షమింపదగినది కాదు అని నిందించి ఏమీయూ బదులు చెప్పకుండా ఉదాసీనముగా కూర్చుని ఉన్న శివుని చూచి ఓర్వలేక దక్షుడు ఆచమనము చేసి కోపముతో శపించుటకు సిద్ధపడెను.
ఈ రుద్రుడు దేవగణములలో అధముడు. ఇతడు యాగ ప్రదేశములో ఇంద్రుడు దేవతలుగా సమానముగా భాగమును పొందకుండుగాక అని శపించెను. సభలో ఉన్న వారందరూ రుద్రునకు శాపమిచ్చుట తగదని వారించుచున్నను వినలేదు. రుద్రునకు శాపమును వసంగి తీవ్రముగు కోపముతో ఆ యజ్ఞ సదస్సు నుండి బయటకు ఏగి తన భవనముకు ఎగెను. దక్షుడు శపించిన విషయము రుద్రుని అనుచరులకు తెలిసెను. అందు ప్రధానుడు నందీశ్వరుడు. దక్షుని శాపమును విని కోపముతో ఎర్రనైన కనులు గలవాడై ఆ దక్షిణకు తిరిగి దారుణమగు శాపమును వసంగెను. రుద్రుడు నింద్రించుచుండగా విని ఆమోదించి వారింపక ఊరుకొనిన సదస్యులకు కూడా శాపమును వసంగుచూ ఇట్లు పలికినాడు. ఈ దక్షుడు ఆత్మజ్ఞానము లేనివాడు. తనకు ఆత్మగానున్న బ్రహ్మను ఎరుంగుక తానే స్వతంత్రుడని భావించు మూర్ఖుడు. తన విషయమున ఏ ద్రోహము చేయన భగవానుడు రుద్రుని విషయమున ద్రోహంతో శాపముసంగినాడు. కావున ఇతడు తత్వజ్ఞానము లేనివాడే జ్ఞానహీనుడై ఉండుగాక. తత్వజ్ఞానము లేకుండాటేగాక నీచములకు విడవదగిన కర్మలయందు ఆసక్తి గలవాడు గనుక సాంసారిక విషయ సుఖములందు ఆసక్తి గలవాడుగాక. స్థిరమగు ఫలము కలగని కర్మలను ప్రశంసించడి వేదవాక్యములచే మతి చెలిన వాడే కర్మలని ఆచరించువాడుగాక. దేహమే ఆత్మ అని భావించుచు స్వభావము గలవాడే పశువు వలె ప్రవర్తించుచు స్త్రీ కాముకుడై కొద్ది కాలములో మేకముఖము గలవాడుగాక. అతనిని అనుసరించిన వారందరూ ఈ లోకంలో జన్మ మరణాదులు పొందుచూ తిరుగుచుందురుగాక. రుద్రుని ద్వేషించిన వారందరూ పువ్వులు పూచుటియే తప్ప పండ్లు పండని చెట్ల వలె మోక్షమనడి ఫలము సంగని కర్మలను మాత్రమే చేసేడి వాడే వేద పూర్వభాగమునందే రుచిగల వారగుదురుగాక. మద్యపు వాసనచే మనసు కైపినట్లు స్వర్గాది సుఖములను కలిగించి మోహము కలిగించడు కర్మకాండచే మోహమునందుదురుగాక. తినకూడని వాటిని తినవలసిన వాటిని ఎరుంగక అన్నిటినీ తినడి సర్వభక్షులు అగుదురుగాక. బ్రాహ్మణులు అయి ఉండి కేవలము శరీరము పోషించుకొనుటకే భార్యను బిడ్డలను పోషించుటకే విద్యా తపోవ్రతములు ఆచరించడి నీచులు అగుదురుగాక. ధనమునందు దేహమునందు ఆనందం పొందడి వారగుదురుగాక. యాచకులై తిరుగుదురుగాక. ఇట్లు దక్షునకు ఆ దక్షుని అనుచరులకు అచ్చటనున్న బ్రాహ్మణులకు శాపములను వసంగుచున్న నందీశ్వరుని చూచి భృగు తప్పించుకొనుటకు సాధ్యము కాని బ్రహ్మదండము వంటి శాపమును తిరిగి వసంగెను. రుద్రుని నియమములను పాటించుచు భవవ్రతధరులై ఉండేవారు ఆ రుద్రుని అనుసరించడి వారు పాషాండుదులు అగుదురుగాక. వేద విరుద్ధములకు కర్మలను ఆచరించడి వారు పాషాండులు. భాగవత ప్రతిపాదితమగు శాస్త్రములను ద్వేషించువారు అగుదురుగాక. ఆచారములు లేని వారులై తత్వజ్ఞాన రహితులై జడలను భస్మమును ఎముకలను ధరించిన వారే శివదీక్షను స్వీకరించువారు అగుదురుగాక. వారికి స్వరమధ్యము దేవతల వలె ఆదరింపదగినదిగాక. వారిని అనుసరించుచు శివదీక్షను స్వీకరించి వేదమును వేదవేత్తలను నిందింతురు కనుక రుద్రానుచరులందరూ పెద్దలు ఆచరింపదగని పాషాండ ధర్మమును సేవించువారు అగుదురుగాక. వేదమే సుఖకరమైనది. లోకులందరకు యజ్ఞ ఉపాసనను ప్రకాశింపజేసి స్వర్గమును మోక్షమును కలిగించుచున్నది వేదము. ఆ వేదమును వేదోక్తమైన ధర్మమునే సాత్వికులు అగు ఋషులు ఆచరించినారు. ఆ వేదముల చేత ఎరింగింపబడినవాడు జనార్దనుడు. రుద్రుని దేవతగా ఆరాధించు పాషాండులకు రుద్రానుచరులందరూ పరమధర్మమును ప్రకాశింపజేయు సనాతనమగు వేదమును నిందింతురు కనుక వారు పాషాండత్వము పొందుదురుగాక. ఇట్లు ఆ సభలో నందీశ్వరుడు శాపమిచ్చుట, దానికి ప్రతిగా భృగువు శాపమిచ్చుట చూచుచు వినుచు ఏమియు కలత చెందకుండా ఉదాసీనుడై ఉన్న రుద్రుడు అన్యోన్యము శాపపత్రి శాపములను ఇచ్చుకొనిరే అని కొద్దిగా మనసు చెలినట్లు కనపడి తన పరిజనులతో సభ నుండి వెళ్లిపోయాను. తరువాత ఆ ప్రజాపతులు చేయు యజ్ఞము 1000 సంవత్సరములు సాగినది. వారందరూ యజ్ఞమును పూర్తి చేసి గంగా యమునితో కలిసిన చోట అపభృత స్నానము చేసి తమ తమ స్థానములకు ఏగిరి. దక్షుడు ప్రజాపతులలో ఒకడు, కానీ శివుడు త్రిమూర్తులలో ఒకడు. సృష్టికర్తయకు చతుర్ముఖునితో రుద్రుడు సమానుడు. అతడు ప్రళయకర్త, కానీ దక్షునకు తాను ప్రజాపతిననియు లౌకికముగు పిల్లని ఇచ్చిన మామగారనియు అహంకారము కలిగెను. సమర్థుడైన వానికి కూడా అహంకారము హాని కలిగించును. దక్షుడు శంకరుడు మామగారు అల్లుడు అయి ఉండియో చాలా కాలము ద్వేషంతోనే ఉండిరి.
చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతులందరిలో దక్షుడు గొప్పవాడని అతనికి ప్రజాపతులపై ఆధిపత్యము వసంగి అభిషేకము చేశాను. దానితో దక్షునకు అహంకారము అధికమయ్యను. కొంతకాలము తర్వాత అతడు వాజపేయి యాగమును చేశాను. రుద్రుడు బ్రహ్మిష్ఠుడు అనగా బ్రహ్మాత్మకలలో శ్రేష్ఠుడు. అతన్ని ఆరాధించు వారులను అవమానింపవలని వారికి యజ్ఞభాగమున్న వసంగరాదని దక్షుడు నిర్ణయించుకున్నాడు. బృహస్పతి సవనము అనేది ఒక క్రతువును ఆరంభించెను. దానికి ముందు చేయవలసిన వాజపేయమును చేసెను. ఆ బృహస్పతి సవనముకు బ్రహ్మర్షులందరూ వచ్చిరి. దేవర్షులు, మహర్షులు, పితృదేవతలు, ప్రజాపతులు, వారి వారి భార్యలు కూడా వచ్చిరి. వచ్చి దక్షునకు మంగళము పలికి ఆ యజ్ఞ సదనమునందు ఆసీనులై ఉండిరి. ఆ దక్ష ప్రజాపతి యజ్ఞ మహోత్సవమును గూర్చి ఆకాశమున సంచరించు దేవతలు చెప్పుకొనుచుండిరి. అన్ని దిక్కుల నుండి, ప్రభు, మీ మామగారగు దక్ష ప్రజాపతి యజ్ఞ మహోత్సవమును జరిపించుచున్నాడు. అచ్చడికి దేవతలందరూ ఏగుచున్నారు. మీరు అంగీకరించినచో మనము కూడా అచ్చటికి వెళ్ళుదుము. యజ్ఞ మహోత్సవమును చూచుటకు నా తోబుట్టువులు అందరూ వారి వారి భర్తలతో తల్లిని, తండ్రిని, సోదరులను చూడవచ్చునని తప్పక వస్తురు. నేను కూడా మీతో అచ్చడికి వెళ్ళినచో అందరినీ చూడగలను. అంతేకాదు, నా తండ్రి ఇచ్చిన వస్త్రములను, ఆభరణములను కానుకగా స్వీకరించి తెచ్చుకొనవచ్చును. ఎంత కాలము నుండియో నా మనసులో ఎంతో వేడుకగా ఉన్నది. భర్తలతో కూడి నా తోబుట్టువులు అందరూ వస్తురు. వారిని చూచెదను. మా పిన్నతల్లులను చూచెదను. నా యందు ప్రేమతో చూడలేదని బాధపడుచున్న మా అమ్మను చూస్తును. మహర్షులందరూ ఆ యోగమున యూపస్తంభమున నిలుపుదురు. దాన్ని చూచెదను. సత్వరజస్తమో గుణములతో కూడిన ఈ ప్రకృతిచే ఏర్పడిన ఈ జగత్తు అంతయు మీ ముందే నిలిచి ఉన్నది. సర్వ జగత్కారణమగు నారాయణుడు మీకు ఆత్మగా ఉన్నాడని ఎరింగిన మీకు కారణము కంటే కార్యమగు తత్వము వేరు కాదని ఎరుంగుటచే విచిత్రముగా ఉండదు. అందుచే సర్వము మీలోననే మీరు దర్శింతురు. కనుక మీరు చూడదగినది, చూడవలసినది ఉండదు. కానీ నేను స్త్రీని, తత్వమును ఎరుంగని దానిని. అందుచే చూడవలనని కోరికలతో మా పుట్టినింట జరుగుచున్న యజ్ఞమును చూచుటకు ఏగు పరమశివ, మా తండ్రి గారు సంబంధము లేని ఇతర స్త్రీలు కూడా అలంకరించుకొని వారిలైరి వారి వారి భర్తలతో కలిసి ఆ యజ్ఞమును చూచుటకు వెళ్ళుచున్నారు. తెల్లని రాజహంసల వలె వెలుగుచున్న వాహనములతో ఆకాశమంతయు అలంకరించబడి ఉన్నది. ఇతరులే అట్లు వెళ్ళుచున్నప్పుడు కుమార్తెనగు నాకు చూడవలనడి కోరిక ఉండదా? పుట్టినీళ్లు చూడవలనడి కోరిక కుమార్తెలకు సహజంగా ఉండును. అయినను పిలవనిదే వెళ్ళరాదని అందురేమో కాని భర్త గృహమునకు, పితృగృహమునకు వెళ్ళుటకు ఆహ్వానము అక్కరలేదు. కావున దేవా, అనుగ్రహింపుడు, నా కోరికను నెరవేర్చుడు. మీరు దయామయులు కదా. పరిపూర్ణమగు ప్రేమతో మీ శరీరంలో సగభాగముగా నన్ను మీరు ధరించి ఉన్నారు కదా. నేను ప్రార్థించుచున్న ఈ కోరికను అనుగ్రహించి నెరవేర్చుడు. ఇట్లు సతీదేవి పలికిన పలుకులను విని పరమశివుడు మందహాసము చేయుచు తన్ను ప్రేమించిన వారిని ప్రేమించడు అలవాటు కలవాడ అయినను వెనుక ప్రజాపతులందరూ వినుచుండగా మర్మములను భేదించున్నట్లు దక్షుడు పలికిన బాణముల వంటి మాటలను స్మరించున్నట్లు బదులు పలుకుచున్నాడు. సతీ, నీవు పలికినది చాలా మంగళకరమైనది. పిలవకపోయినను బంధువుల ఇండ్లకు ఏగవలనట సత్యమే. కాని అతడు బలవత్తరమగు దేహాత్మిబాణము గలవాడొగుడిచే తాను ప్రజాపతినని గర్వము, విరోధము కలిగి ఉన్నాడు. అంతేగాక గుణములు ఉన్నప్పటికీ ఆ గుణములను చూడక దోషములనే చూచెడివారు. మీ పుట్టింటి వారు పిలవకపోయినా వెళ్ళుట తగదు. నీ తండ్రి గారికి సత్పురుషులకు ఉండవలసిన గుణములు అన్నీ ఉన్నవి. గొప్పతనమునకు కారణములైన విద్య, తపస్సు, ధనము, సౌందర్యము, వయసు, కులము అనినవి 6 వారికి ఉన్నవి. కానీ సత్పురుషులకు ఈ 6 వినయములు కలిగించుగాని అసత్పురుషులకు ఈ 6 దోషములే అగును. కానీ గుణములుగా ఉండవు. విద్యాధులు ఉండుటచే వారు వివేక జ్ఞానము నశించును. నేనే పండితుడును, నేనే ధనవంతుడును, నేనే తపస్శాలిని, నేనే సుందరుడును, నేనే పెద్దను, నేనే కులీనుడును అని అహంకారము కలుగును. దానిచే వారి చూపు చెడును. తమకంటే గొప్పవారు ఉన్నట్లు గుర్తింపజాలరు. కావున అట్టి 6 మన ఆప్తబంధువులు అయినను వారి మనసులు ఒక మర్యాదకు కట్టుబడి ఉండవు. కనుక వారి వద్దకు మనము ఏగకూడదు. వారి బుద్ధి వక్రముగా ఉండును. అందుచే వారి ఇంటికి వెళ్ళినను మనను ఆదరింపరు. కనుబొమ్మలు పైకెత్తి రోషముతో తీవ్రముగు చూపులను మనపై ప్రసరింపచేస్తురు. శత్రువులు బాణములతో ఒడలు చీల్చినను సహింపగలము గాని వక్రబుద్ధులకు మన బంధువులు మనను చెడు మాటలతో దూషించినాడు
సహించుట కష్టము. మనసు రాత్రింభవలు ఆ మాటలనే తలంచుకొనుటచే బాధ కలుగుచుండును. అందుచే మీ తండ్రిగారు ఇంటికి పిలవకుండా వెళ్ళుట కష్టము. నేను లేకుండా నీవు ఒక్కెత్తవు ఏగవచ్చును. కానీ అట్లు వెళ్ళిన నాడు కూడా అతడు నీవు నాకు ప్రీతిపాత్రురాలవని, నన్ను ప్రేమించిన దానవని గుర్తించి అందరి ముందు నిన్ను గౌరవింపక అవమానించును. నీవు నీ తోబుట్టువుల ముందు అవమానమును పొందెదవు. నన్ను చేరి ఉండుటచే నిన్ను చూచినను నీ తండ్రి సహింపలేక బాధపడును. నేను అతనిని అవమానించుటకు ద్వేషించుటకు అతనికి ఆత్మతత్వము తెలియదు. జీవుడు బుద్ధి కూడా పరమాత్మ ఆత్మగా గలవని అతడు ఎరుంగడు. అది ఎరింగిన మహాపురుషులు ఉత్తమమైన స్థానమును పొందుదురు. తత్వజ్ఞానము లేకపోవటచే అతడు అట్టి పదవిని పొందజాలడు. అందుచే అతని హృదయము ఎదుటివారి గొప్పదనము చూచి ఉడికిపోవుచుండును. అతని ఇంద్రియములు దుఃఖపడుచుండును. దానికి కారణము తానే అని ఎరుంగడు. పెద్దలను అతడు ద్వేషించును. మూర్ఖులు అజ్ఞానులు అయ్యి పెద్దలతో సామ్యమును పొందలేక అసురులు హరిని ద్వేషించినట్లు ద్వేషించును. దక్షుడు నాకు మామగారు, అందుచే నేను నమస్కరించవలెను. కానీ నేను ఆనాడు సభలో నమస్కరించలేదు. దేహమే ఆత్మ అని భావింపని వారులు అట్లు భావింపని జ్ఞానులతో కలిసినప్పుడు పరస్పరము ప్రత్యుద్ధానము అనగా ఎదురులేని నిలుచుట, నమస్కరించుట చేయుదురు. కానీ దేహమే తాను అని భావించువారు తమ వద్దకు వచ్చినప్పుడు శరీర సంబంధముచే గౌరవింపదగిన వారు అయినను వారు దేహాత్మాభిమానులు అగుటచే ప్రాజ్ఞులు కాయికముగా వారికి నమస్కారము చేయరు. వారిలో అంతర్యామిగా ఉన్న పరమపురుషునకు మనసుచే నమస్కరింతురు. పరిపూర్ణమైన జ్ఞానము గల వారిని చూచినప్పుడే వాచికమగును, కాయకమగును, మానసికమగును. నమస్కారము జ్ఞానుల చేతులు కానీ దేహాత్మాభిమానులకు శరీరముతో నమస్కరింపక ఊరక ఉందురు. మీ తండ్రి అహంకారి అవుటచే అతనికి నేను ఆనాడు సభలో కాయికంగా నమస్కారము చేయలేదు. అతడు సభలో కనపడినప్పుడు నేను అతని శరీరమునకు నమస్కరింపలేదు, కానీ అతనిలోని వాసుదేవునకు నమస్కారం చేసితిని. రజస్తమో గుణముల సంపర్కం లేని సత్వగుణము వాసుదేవుడు అనబడును. సత్వగుణమునందే వాసుదేవుడు ఆవరణము తొలగి ప్రకాశించును. సత్వగుణము నిర్మలమైనది, తత్వమును ప్రకాశింపజేయనది, అదియే చిత్తమును అధిష్ఠించినది. వసు అనగా ఉండునది, దేవా ప్రకాశించున్నది. భగవంతునికి వాసస్థానమై భగవంతుని ప్రకాశింపజేయు సత్వగుణము గల చిత్తమును వసుదేవుడు అందురు. దాని యందు భాషించువాడు వాసుదేవుడు అనగా అట్టి చిత్తముచే గ్రహింపబడివాడు. అతడు అధోక్షజుడు. మిగిలిన ఇంద్రియములన్నిటినీ అతడు క్రిందు చేయును అనగా వానిచే తాను గ్రహింపబడడు. ఒక్క మనసు చేతనే గ్రహింపబడును. కనుక పరిశుద్ధమగు సత్వగుణము గల చిత్తముతో వాసుదేవునకు నేను నమస్కారం చేసి తిని. మీ తండ్రి అయిన దక్షుడు ఆనాడు యజ్ఞమునకు ఏగిన నన్ను దుష్టభానములతో తిరస్కరించినాడు. అందుచే నిన్ను కన్న తండ్రి అయినను నన్ను ద్వేషించినవాడు కనుక నీవు అతనిని చూచుట యుక్తము కాదు. నేను చెప్పిన మాటలను వినక నీవు ఏగినచో తగిన విధముగా సన్మానము జరగదు, పరాభవము సంభవించును. ఇంతవరకు ఎంతో గౌరవించిన బంధువుల ముందు అవమానించినచో ఆ పరాభవము వెంటనే మరణమునకు దారితీయను. శంకరుడు ఇంతవరకు ఆమెకు చెప్పవలసిన మాటలను చెప్పెను. ఆమెను వెళ్ళమని అనుమతించినా అచ్చట పరాభవము చెందును. ఆమె దేహత్యాగము చేయును. వెళ్ళవలసిన వారందరి చేత బాధచే దేహత్యాగము చేయును. ఎట్లయినను ఆమె నశించునని ఏమీయూ మాట్లాడక ఊరుకుండెను. సతీదేవి తన తల్లిదండ్రులను చూడవలనని కోరికతో వెళ్ళవలనని సిద్ధపడుచున్నది. కానీ భర్త ఆజ్ఞమీరి వెళ్ళుటచే ఏమి హాని కలుగును అని భయపడుచున్నది. ఇట్లు దుఃఖించుచు తన బంధువులపై నున్న ప్రేమచే కంటనీరు పెట్టుచు మనసున బాధపడుచు అందరూ సమముగా చూచెడు రుద్రుడు వలదని వారించినాడని కోపముచే ఒడులు వణికిపోవచ్చు తీవ్రముగా చూచెను. దీర్ఘముగా నిట్టూర్పు వదిలను. జ్ఞానము గల మహాయోగులకు ప్రియుడకు పరమశివుడు ఆమెకు తన అర్ధ శరీరమును ప్రేమతో వసంగినాడు. అటు వారిని వదిలి వెళ్ళుట తగదు. కానీ స్త్రీ స్వభావముచే ఆమె బుద్ధి కలుషితమైనది. బంధువులను చూడవలనని ఆశ ఇక ఉండదని ఒకవైపు శోకము, భర్త వలధనినాడని కోపము రెండిటితోనూ బాధపడుచు ఆగలేక తండ్రి భవనమునకు బయలుదేరినది. తొందరగా అడుగులు వేసుకొనుచు తోడు ఎవ్వరనూ లేకనే సాగుచున్నది. రుద్రుని అనుచరులు వందల కొలది ఆమె వెంట బయలుదేరిరి. పార్షదులు, యక్షులు మున్నగవారితో కూడా మణిమంతుడు మొదలగువారు ఆమె వెంట నడిచిరి. రుద్రుడు తనతో రాలేదని మనసులో బాధపడుచున్నది, భయపడుచున్నది. కానీ ఆగలేక బయలుదేరినది. పరిచారికులు
వాహనమును తెచ్చి ఆమెను దానిపై కూర్చుండ చేసి గోరువంకలు మొదలగు పక్షులు, జంతువులు, అద్దములు, తామర పువ్వులు, తెల్లగొడుగులు, చామరములు, పుష్పమాలలు మొదలగు పరికరములన్నిటినీ ఆమెతో పంపిరి. అలంకరించుకొని పరివారము అంతము ఏగెను. యాగభూమిని చేరిరి. ఆ యాగభూమిలో అంతటా వేదఘోష వినపడుచుండెను. యజ్ఞములో చేయు పశు విసనము జరుగుచుండెను. అంతట బ్రహ్మ ఋషులు, దేవతలు నిండియుండిరి. మట్టి పాత్రలు ఆయా వేదికల వద్ద ఉండెను. ఆమె వచ్చినదని తల్లియు తోబట్టువులను చూచి పలకరించిరే గాని ఇతరులెవ్వరూ పలకరించలేదు. ఆమె అక్కలు, చెల్లెండ్రు ప్రేమతో కంటతడి పెట్టుచు కౌగోలించుకునిరి. తండ్రి మాత్రము ఆమె వైపు చూడలేదు, ఆదరింపలేదు. అక్కలు, చెల్లెళ్ళు కుశలి ప్రశ్నలు అడిగినను, మాట్లాడినను, తల్లి పినతల్లులు మాట్లాడిన తండ్రి మాట్లాడలేదని బాధతో ఆమె వారు చేసిన ఆదరణమును స్వీకరింపలేదు. ఆసనముపై కూర్చుండలేదు. ఆ యజ్ఞంలో తన భర్తయగు రుద్రునుకు భాగము కల్పింపబడలేదు. తండ్రి రుద్రుని హేళనము చేసినాడు. తానై తాను వచ్చినను అతడు పలకరింపలేదు. లోకములను దహించున అనునంతటి కోపము ఆమెకు కలిగెను. రుద్రుని అవహేళనము చేసినారని మణిమంతుడు మొదలగు రుద్రపార్షాదులు, భూతగణములు ఆ దక్షుని చంపవలనని సిద్ధపడిరి. వారిని ఆమె వారించినది. అతడు చనిపోయిన తర్వాత ధూమాది మార్గంలో వెడలి మరలా జన్మించుటకే ఈ యజ్ఞము ఉపకరించును గాని మోక్షంను వసంగజాలదు. అంత మాత్రమునకు అతడు గర్వించి శివుని ద్వేషించుచున్నాడు. ఆమె మనసు బాధపడినది. అతడు వినున్నట్లుగా దక్షుని నిందించుచున్నది. రుద్రుడు సమదర్శి. అతనికి ప్రీతిపాత్రులు గాని అప్రియులు గాని లేరు. విశ్వమును పరమాత్మాత్మకముగా చూచువాడు అతడు. సర్వభూత సుహృత్తు అయ్యి వైరమును ఎరుంగొని అందరకు ఆత్మవలే ప్రియమైన శివుని యందు నీవు తప్ప వేరొకడెవడు పగ పెట్టుకొనను. నీ వంటి వారు కొందరు దుర్జనులు, గుణములు కలిగిన సత్పురుషులలో దోషములనే గుర్తించి దూషించుచుందురు. కానీ రుద్రుని వంటి మహాపురుషులు దోషములను చూడరు. అల్పములైన గుణములను కూడా విస్తరింపచేసి ఆనందింతురు. వారు మహాత్ములు. అట్టి మహాత్ముల విషయంన నీపై అపరాధం చేసితివి. శవము వంటి శరీరమునే ఆత్మ అని భావించని నీ వంటి వారు మహాపురుషులను నిందించుట ఆశ్చర్యము కాదు. మహాత్ముల పాదధూళిచే సమస్తములగు అరిష్టములు తొలగిపోవును. నీ వంటి వారికి పెద్దలను నిందించుటయే సహజము. లోకములో శివ అను 2 అక్షరములను మాట వరుసకైనా ఒక్కసారి ఉచ్చరించిన నాడు పాపములు తొలుగును. శివాజ్ఞ ఎవరునూ మీరజాలరు. కానీ నీవు అమంగళకరుడివై శివుణ్ణి ద్వేషించుచున్నావు. నీకు మంగళము కలగదు. రుద్రుడు బ్రహ్మానందమును వసంగిజాలినవాడు. ఆ బ్రహ్మానందము అనడి మకరంద రసమును ఆస్వాదింపవలనని మహాపురుషులు తమ మనసులను నెడి తుమ్మెదలతో శివుని పాదపద్మములను చేరుచుందురు. లోకములో కోరిన వారిని అభీష్టములను వర్షించువాడు అతడు. లోకులు అందరకు అనుకూలుడు. అట్టి వానికి నీవు ద్రోహం తలపెట్టుచున్నావు. నీవు అతని అలవాట్లను చూచి అతడు అమంగళకరుడని తలంచినావు. అతడు శ్మశానంలో నివసించును. అచ్చట మాలికలను, భస్మమును, కపాలమును ధరించి పిశాచములతో సంచరించుచుండెను. అతని ఆచారములను చూచియు ప్రజాపతులందరూ అతని పాదస్పర్శ కలిగిన వస్తువులను శిరసులతో ధరింతురు. అతనిని అమంగళమగు ఆచారములు గలవాడైనను శివుడనియే కీర్తింతురు. అతడు ధర్మరక్షకుడు, ఈశ్వరుడు, మహాత్ముడు. నిరంకుశములగు దూషణములతో కొందరు వారిని దూషించినప్పుడు వారిని వారింపగల సామర్థ్యము లేనప్పుడు చెవులు మూసుకొనవలెను, వినరాదు. శక్తి ఉన్నచో శివదూషణము చేసిన వాని నాలుకను ఛేదింపవలెను. అట్లు శిక్షింపలేనిచో తన శరీరము విడవలెను. నీవు శంకరద్వేషివి. నీ నుండి పుట్టినది నా ఈ శరీరము. ఈ శరీరం ఇంక నేను ధరింపను. తెలియక విడవదగిన అన్నము తినినాడు దాన్ని కక్కివేయుటయే ప్రాయశ్చితము. పరిశుద్ధ మనసుతో గ్రహింపబడి బ్రహ్మమునందే రమించడి వానికి మోహము కలుగదు. అతని బుద్ధి కర్మలను చేయవలనని ప్రశంసించడి వేదవాక్యములందు ప్రవర్తించును. బ్రహ్మ నిష్ఠుడు, నివృత్తి మార్గనిష్ఠుడు అగు రుద్రునకు ప్రవృత్తి మార్గమునందు రుచి ఉండదు. ప్రవృత్తి, నివృత్తి మార్గములు భిన్నములు. దేవతల ఆకాశమునందే సంచరించుచుందురు. మనుష్యులు భూమిపైననే సంచరించుదురు. నీవు కర్మనిష్ఠుడు. నీకు అది గొప్ప కావచ్చును. అది నీకు ధర్మము కనుక ఆచరింపుము గాని రుద్రుని అధిక్షేపించుట నీకు తగదు. స్వర్గాది ఫలములు కోరి చేయు యజ్ఞాది కర్మ ప్రవృత్తి. బ్రహ్మమునే కోరి ఫలాకాంక్షతో యజ్ఞాదులను చేయకుండుట నివృత్తి. ఈ విషయము వేదము స్పష్టంగా చెప్పినది. ఇవి 2 భిన్న మార్గములు అగుటచే ఒకసారి ఒకడు ఆచరించుట సంభవము కాదు. శివుడు వేదబాహ్యుడను, కర్మను పరిత్యజించిన వాడును కాడు.
అతడు బ్రహ్మనిష్ఠుడు కనుక అతనికి కర్మతో సంబంధం లేదు. అందుచేత మేము నివృత్త మార్గనిష్ఠులము కనుక మాకు అనిమాది సిద్ధులు ఉండును. కర్మనిష్ఠులకు మీకు ఉండవు. మీరు యజ్ఞశాలలో అన్నముతో తృప్తి చెందుచు ధూమాది మార్గమున ఇచ్చడి కర్మలను ఆచరించి ప్రాణములను నిలుపుకొనుచు యజ్ఞశాలలో ఉందురు. మీరు పొందడి పదవులు కొంతకాలము ఉండిపోయేడి స్వర్గాది పదవులు మేము పొందడివి ఇట్టివని ఎవ్వరూ నిర్ణయించుటకు శక్యముగాని పదవులు. జరామరణాది సాంసారిక ధర్మములు మాకుండవు. ఇన్ని మాటలు ఎందుకు? నీవు రుద్రుని విషయమున అపరాధము చేసితివి. నీ నుండి నా దేహము పుట్టినది, నేను ఈ శరీరమును విడిచెదను. నీ కుమార్తెనని చెప్పుకొనుట నాకు సిగ్గుగా ఉన్నది. శివాపచారము చేసిన నీతో సంబంధము గల ఈ జన్మ నిందింపదగినది. నీ కూతురు నవ్వుటచే నన్ను దాక్షాయిని అని వ్యవహరింతురు. కానీ ఇక ముందు ఎప్పుడైనా పరమశివుడు హాస్య ప్రసంగములలో చిరునవ్వులతో దాక్షాయిని అని పిలిచినచో నీ పుత్రికనని స్మరణకు వచ్చి నా మనసు బాధపడుచుండును కనుక ఈ శరీరమును ఇప్పుడే వదులుచున్నాను. విదురా ఈ విధముగా సతీదేవి దక్షిణతో మాట్లాడి ఉత్తర దిక్కుకు తిరిగి మాటను లోననే నిరోధించినదై కూర్చుండి ఉండెను. ఆచనము చేసెను. పచ్చని పట్టుబట్టలతో శరీరంనంతలు కప్పుకొనెను. కనులు మూసి యోగ మార్గమున శరీరంనే వీడుటకు సిద్ధపడినది. ప్రాణపాన వాయువులను సమానము చేసినది. నాభి వద్ద నిరోధించినది. తర్వాత ఉదాన వాయువును పైకి లేపినది. హృదయంలో ఉదాన వాయువు నిలిపి కంఠమార్గమున కనుబొమ్మల మధ్యకు తెచ్చినది. మహాత్ములలో గొప్పవాడగు రుద్రుడు ఆదరముతో మరలా తన ఒడిలో కూర్చుండ చేసుకొనిన ఈ శరీరమును దక్షిణ నుండి పుట్టినది అని కోపముతో విడువ సిద్ధపడినది. అవయములలో అన్ని లాగ్నులను ధారణ చేసినది. వాయువును అగ్నిని ఇంద్రియములలో ధారణచే పుట్టించినది. జగద్గురువగు తన భర్తయగు రుద్రుని యొక్క పాదపద్మ మకరందాస్వాదమును తలంచుకొనుచు భర్తను తప్ప వేరొక దానిని తలచకుండా ఉండెను. వెంటనే ఆమె శరీరము నుండి అగ్నిహోత్రము బయలుదేరెను. శరీరము దహింపబడిన. భూమిపై ఆకాశముపైనున్న వారందరూ ఆ దృశ్యమును చూచి ఆహా అని ఘోషించిరి. దేవతాశ్రేష్ఠుడు రుద్రుని భార్య సతీదేవి దక్షిణియందు కినుకుతో ప్రాణములను వీడినది. ఆహా, దక్షిణి యొక్క దౌర్జన్యమెంతటి! చరాచరముగు విశ్వమంతయు రుద్రునకు బిడ్డల వలె ప్రీతిపాత్రమైనది. అతని భార్య అయ్యవుండి ప్రాణములను వీడినది. విశిష్టమైన గుణములు కలది. తన పుత్రిక సమ్మానింపదగినది. తాను ప్రజాపతి అయినను దక్షుడు ఆమెను గౌరవింపలేదు. ఆమె చనిపోవచుండగా చూచి ఊరుకొనినాడు. ఎంతటి దౌర్జన్యమో చూడు. ఆ దక్ష ప్రజాపతి బ్రాహ్మణుడు కాడు, బ్రహ్మ బంధువు, అనగా బ్రాహ్మణుడు అని పిలువబడి నీచ బ్రాహ్మణుడు. అతడు లోకంలో అపకీర్తిని పొందును. రుద్రుని విషయంలో తాను చేసిన అపరాధము వలన తన కుమార్తె ప్రాణములను వీడుచున్నదని చూచియు తాను ఆమెను వారించిన వాడు కాదు. ఎంతటి పాపాత్ముడు! గర్వము ఎంతటి పనినైనా చేయును. అహంకారము వినాశహేతువు. ఈ విధముగా జనులందరూ ఘోషించుచుండగా దక్షుడు చూచుచుండగా సతీదేవి దేహంను విరుట ఆశ్చర్యముగా జరిగినది. దీనిని ఆమె వెంట వచ్చిన పరివారము చూచి ఆయుధములను ఎత్తి దక్షుని చంపుటకు విజృంభించిరి. ఇట్లు వారు దక్షునిపై వచ్చి పలుచుండట చూచి భృగువు దక్షిణాగ్నిలో రక్షోగ్న మంత్రంతో హోమము చేసి యజ్ఞమును పాలు చేయుచున్న వారిని చంపెడి వారిని సృష్టించాను. భృగువు హోమము చేయగానే బుబువులు అనే దేవతలు వేల కొలది వారిని చంపుడుకు చేతిలో కొరవలు పట్టుకుని రుద్రపార్షాదులను కాల్చివేయుచుండిరి. భయపడి వారందరూ అన్ని దిక్కులకు పారిపోయిరి. దక్ష ప్రజాపతి అవమానింపగా తన భార్యకు సతీదేవి శరీరత్యాగము చేసినదనియు ఆ యజ్ఞభూమిలో బుబువులు అని దేవతలు అగ్ని నుండి బయలువెళ్లి తన సైన్యమును చంపుటకు తలపడగా సైన్యము పారిపోయినారనియు పరమశివుడు నారదుని వలన వినినాడు. తీవ్రమగు కోపము కలిగినది. కోపముతో క్రింద పెదవి కొరుకుచుండెను. తన జడల నుండి ఒక జడను తీసి నేలపై కొట్టెను. అగ్ని జ్వాలను క్రక్కుచున్న ఆ జడల నుండి మహాకాయుడుకు వీరభద్రుడు జన్మించెను. అతని శరీరము ఆకాశమును అంటుచుండెను. నల్లగా ఉండెను. సూర్యుని వలె మెరియుచున్న 3 కన్నులు కలిగి ఉండెను. భయంకరములకు కోరలు, అగ్ని వలె మండుచున్న కేశములు, కపాలములు కలిగి ఉండెను. ఆయుధములను ధరించి రుద్రుని వద్దకు వచ్చి నమస్కరించి ఏమి చేయవలనెను అని ఆజ్ఞాపింపుడు అనెను. భూతనాథులకు రుద్రుడు, ఓ యుద్ధ
కుశలుడుగు వీరభద్ర, నీవు నా భటులలో నాయకుడవు, నా అంశ వలన జన్మించిన వాడవు. నీవు వెళ్ళి దక్షుని అతని యజ్ఞంను కూడా నశింపచేయము. కోపముతో రుద్రుడు ఇట్లు ఆజ్ఞాపింపగానే వీరభద్రుడు అతని ప్రదక్షిణము చేసెను. అడ్డులేని వేగముతో ఎవరి చేతను సహింపజాలని తేజస్సుతో బయలుదేరెను. పెద్దగా ధ్వని చేయుచు రుద్రపార్షాదులు అతనిని అనుసరించిరి. లోకమనంతకు మృత్యువైన మృత్యువుకు కూడా మృత్యువు వలె శూలమును పట్టుకొనెను. ధ్వని చేయుచున్న ఆభరణములను పాదములందు ధరించెను. దక్షద్వారా భూమిలో ఉన్న ఋత్వికులు, సభ్యులు, దక్షుడు, బ్రాహ్మణుల భార్యలు ఉత్తర దిక్కున లేచి పరాగమమును చూచి, ఏమి ఇవి ధూళియా చీకటయా, ఇంత పరాగము ఎట్లు వచ్చినది అని అనుకొనిరి. పెద్ద గాలులు వేచలేదు, దొంగల దండు వచ్చుట లేదు. తీక్షణముగు దండముచే శాసించు ప్రాచీన బర్హి అనేది రాజు పరిపాలించుచుండగా దొంగలు ఎట్లు వస్తురు? ఇది ఏదో లోకప్రలయమునకు వచ్చిన ఉత్పాతము అయి ఉండును. దక్షుని భార్య, ఆమెతో చేరి ఉన్న స్త్రీలు బెదిరిపోవచ్చు. ఇది దక్షుడు చేసిన పాపఫలమే అనుకొనిరి. దక్షుడు అందరూ చూచుచుండగా ఏ తప్పు ఎరుగని తన కూతురిని అవమానించినాడు. సహించుటకు శక్యము కాని తేజస్సు గలవాడు రుద్రుడు. ప్రళయకాలములో జడలు విప్పుకొని తన శూలపు కొనతో దిగ్గజములను కూడా పొడిచి పట్టుకుని భయంకరమగు అట్టహాసమును చేయను. ధ్వజముల వంటి బాహువులను పైకెత్తి నృత్యము చేయను. వాని గర్జనమునకు దిక్కులు బ్రద్దలగును. అట్టి వాని మనసును భరింపరాని కోపమును కలిగించినాడు. ఈశ్వరుడు చూచుటకు శక్యము గానివాడు. అతడు కనుబొమ్మలు కదల్చిన నక్షత్రములు కూడా ఉలిక్కిపడును. వానికి కోపము కలిగించిన నాడు బ్రహ్మకు అయినా భద్రత ఉండదు. ఇట్లు ఆ స్త్రీలు బెదురుచున్న చూపులతో ఎన్నో మాటలు మాట్లాడుచుండగానే గొప్ప గొప్ప ఉత్పాతములు ప్రారంభమయ్యాను. ఆకాశమున భూమిపైనను కలుగుచున్న ఉత్పాతములను చూచి స్థిరమైన చిత్తము గల దక్షిణకు కూడా భయము కలిగెను. ఇంతలో రుద్రానుచరులు వచ్చి యాగభూమిని చేరిరి. వారు పొట్టిగా, పచ్చగా, మొసల వంటి ముఖములు గల రకరకములైన ఆయుధములను పట్టుకొని యాగభూమిలో ప్రవేశించిరి. యాగభూమిలో ఒక శాల నిర్మింపబడును. దానికి తూర్పు వైపు, పడమర వైపు 2 స్తంభములు ఉండును. దానిపై అడ్డముగా 2 కర్రలు వేసి నిర్మించిన శాలకు ప్రాంగవంశమని పేరు. దానిని కొందరు ధ్వంసము చేసిరి. మరికొందరు యజ్ఞశాలకు తూర్పు వైపునున్న సదస్సులు కూర్చునడి మండపమును పాడు చేసిరి. మరికొందరు దానికి తూర్పు వైపు ఉన్న హవిర్దానమును భ్రష్టం చేసిరి. దానికి ఉత్తరముగా ఉన్న అగ్రీద్రశాలను, యజమానుడు ఉండేది గృహమును, పత్నీశాలను, పంటశాలను, భోజనశాలను అన్నిటినీ పూర్తిగా నాశనము చేసిరి. కొంతమంది యజ్ఞపాత్రలను బ్రద్దలు కొట్టిరి. కొంతమంది అగ్నులను ఆర్పివైచిరి. కొంతమంది హోమగుండములలో మూత్రించిరి. కొందరు పారిపోవచ్చున్న దేవతల వెంట వెళ్లి వారిని పట్టుకొనిరి. రుద్రుని అనుచరులు వారిని చంపుచుండట చూచి దేవతలు, సదస్సులు పారిపోసాగిరి. వారిపై రాళ్లు విసిరి కొట్టిరి. చేతిలో స్రవం పట్టుకొని హోమము చేయుచున్న భృగువు యొక్క గడ్డములను, మీసములను వీరభద్రుడు ఓడబెరికెను. అవి అందరూ చూపుచూ నవ్వెను. ఆనాడు సభలో దక్షుడు రుద్రుని అవమానించినప్పుడు ఆ సభలోనున్న భృగుడు కంటితో దక్షుని ప్రేరణ చేసినాడని వీరభద్రుడు కోపంతో భృగుని కన్నులను ఓడబెరికెను. పూష అనునతడు ఆనాడు రుద్రుని దూషించినప్పుడు పండ్లు బయటపడినట్లు నవ్వినాడని కోపముతో పూష యొక్క దంతములను వీరభద్రుడు ఓడగొట్టినాడు. వీరభద్రుడు చివరకు దక్షుని గుండెలపై పాదము మోపి నిలిచి వాడి ఆగు కత్తితో అతని తలకాయను నరికెను. కానీ ఆ శిరస్సు అతని శరీరం నుండి ఊడి రాలేదు. ఇతడు మంత్రముల చేత నరకబడకుండా సాధించి ఉండునని ఆశ్చర్యపడి వీరభద్రుడు ఎట్లు శిరస్సును మొండెమునకు దూరము చేయవలనా అని ఆలోచించెను. యజ్ఞంలో పశువును చంపి ఎట్లు శిరస్సును ఛేదింతరో ఆ విధానముతో వీని చంపవలనని ఆలోచించి యజమానుడను పశువు అయిన దక్ష ప్రజాపతి యొక్క శరీరం నుండి శిరస్సును ఛేదించెను. ఆ శిరచ్ఛేదము చూచి భూత ప్రేత గుణములు శబాష్ అని మెచ్చుకొనెను. కానీ యజ్ఞంలో బ్రాహ్మణులు మొదలగు వారు ఛీ అని దూషించిరి. ఇంకా వీరభద్రుడు కోపముతో ఆ శిరస్సును యజ్ఞములో హోమము చేయు దక్షిణాగ్ని యందు హోమము చేసెను. ఈ విధముగా దక్షుని దేవ యజనమును నాశనము చేసి కైలాసమునకు మరలా వెడలెను. దక్షయజ్ఞమును విధ్వంసం చేసిన తర్వాత రుద్రుని సైన్యములు దేవతలందరూ శూలములతో, కత్తులతో, గదలతో, పరిగలతో, ముద్గదములతో సర్వ అవయములను కొట్టి చీల్చివేసిరి. వారు ఓడిపోయేరి. చతుర్ముఖునకు నమస్కరించి యజ్ఞంలో పాల్గొనిన ఋత్విక్కులు, సభ్యులు అందరూ భయముతో కంపించిపోచుండగా ఇట్లు మాట్లాడుచున్నారు. యజ్ఞంలో పాల్గొనని చతుర్ముఖ బ్రహ్మకు జరిగినదంతయు తెలియను. నారాయణుడు అందరికీ అంతరాత్మగా ఉండుటచే అతనికి కూడా జరిగినది అంతయు తెలియను. వారిద్దరూ ముందే ఎరిగిన వారు ఆగుడిచే ఆ యజ్ఞంకు రాలేదు. దేవతలు చెప్పిన మాటలను విని బ్రహ్మ ఇట్లు అనుచున్నాడు. మహా తేజశాలి అగు రుద్రుని విషయమున అపరాధము చేసినారు. తన మేలును కోరుకున్న వారు మహాపురుషుల విషయమున అపచారము చేయట క్షేమకరము కాదు.
మీరందరూ యజ్ఞంలో భాగములను పొందినారు, కానీ రుద్రునికి భాగం లేకుండా చేసినారు. కావున మీరు నిర్మలమైన మనసుతో దక్షుని మాటలచే గాయపడిన రుద్రుని మనసు ప్రసన్నమగునట్లు సతీ వియోగముచే బాధపడుచున్న మహాదేవుని పాదములను అంటే నమస్కరించి క్షమాపణం చేసుకొనుడు. పరమశివుడు వేగమును సంతోషించి అనుగ్రహించి స్వభావం కలవాడు. దక్షుని యజ్ఞము చెడిపోయినది, దాన్ని మరలా సరిచేయుటకు మీరు రుద్రుని అనుగ్రహింపజేసుకొనవలెను. రుద్రుడు కోపగించిన నాడు దిక్పాలులలో కూడా ఈ లోకము నిలవజాలదు. ఆ రుద్రుని యథార్థ స్వరూపమును నేను గాని ఇంద్రుడు గాని ఈ మునులు గాని ఎరుంగజాలము. అతడు భగవానుడగు నారాయణుని యొక్క అంశావతారము. మీరు పాదములను పట్టుకొని ప్రార్థించుటచే అతడు క్షమింపవలననే గాని ఇతరులకు ఉపాయములు వారిని అనుగ్రహింపజేయుటకు తగవు. ఈ విధముగా దేవతలతో చెప్పి బ్రహ్మదేవతలతో ప్రజాపతులతో పితృదేవతలతో కూడి తన లోకము నుండి రుద్రుని నివాస స్థానముకు కైలాసమునకు ఏగెను. కైలాసమును సిద్ధి పొందిన వారు ఎందరో నివసించి ఉందురు. జన్మచేత సిద్ధి పొందినవారు, తపస్సుల చేత సిద్ధి పొందినవారు, మంత్రములచే యోగాభ్యాసముచే సిద్ధి పొందినవారు అచ్చట నివసించుచుందురు. కిన్నెరులు, గంధర్వులు, అప్సరసులు అచ్చట నివసించుచుందురు. ఆ పర్వత శిఖరములు అనేకములగు మనులతో రంగురంగుల గల గైరికాది ధాతువులతో కూడి ఉండును. అనేక విధములుగా వృక్షములు, లతలు, పొదలు నిండి ఉండును. అనేక మంది దేవతా స్త్రీలు తమ ప్రియులతో అచ్చట విహరించుచుందురు. రకరకములగు మృగములు సంచరించుచుండును. గుహలు, చెరియలు మున్నగు వానిపై సిద్ధకాంతులు ప్రియులతో విహరింతురు. నెమళ్ళు కూచుచుండును. మత్తెల్లిన తుమ్మెదులు జమ్మును ధ్వని చేయుచుండెను. మధురములకు కంఠములు గల కోకిలలు మున్నగు పక్షులు కూజితములు ఆ ప్రదేశమున పవిత్రమర్చుచుండెను. ఆ శిఖరములు పైనున్న చెట్లు తన కొమ్మలతో పక్షులను చేతులెత్తి రెండు రెండు అను పిలుచుచున్నట్లుగా, ఏనుగులు నడుచుచుండగా కొండలే నడుచుచున్నవా అనున్నట్లు ఉండెను. సెలయేలు ధ్వనులు కొండలు మాట్లాడుచున్నవా అనున్నట్లు ఉండును. ఆ పర్వతములపై మందారములు, పారిజాతములు, సరళములు, తమాలములు, తాళములు, ఆసనములు, అర్జునములు అను పేర్లు గల రకరకముల వృక్షములు ఉండును. కొండ నిండి మామిడి చెట్లు, కదంబ వృక్షములు, కడిమి చెట్లు, పున్నాగ వృక్షములు, చంపక వృక్షములు, ఆమ్లములు, అశోకములు, వకులములు, కుందములు, కురవకములు, జాజిమల్లి, మాధవి మొదలగు వృక్షములు, ఫలవృక్షములే కాక పెద్ద పెద్ద వృక్షములు కూడా అచ్చట ఉండెను. వెదురు రకములు కొండ నిండా ఉండెను. సరస్సుల్లో, నదుల్లో తామర, కలువ రకములు ఎన్నో ఉండెను. మధురముగా పక్షులు కుయిచు మనోహరముగా ఉండెను. మృగమున శేఖామృగములు, వరాహములు, సింహములు, ఎలుగుబంట్లు, మొండ్ల పందులు, శరభములు, పెద్ద పులులు, రురుమృగములు, ఎగుబోతులు, తోడేళ్లు, కస్తూరి మృగములు మొదలగు మృగములతో ఆ కైలాస పర్వతము నిండి ఉండెను. అచ్చటి నదులు ఇసుక తిన్నెలు, అరటి తోటలతో అందగించి ఉండెను. అచ్చట నంద అనేది నది నిర్మలమైన జలములతో ప్రవహించుచున్నది. అందు స్నానము చేయుటచే పుణ్యము కలుగును. రుద్రునకు నివాస స్థానముకు కైలాసమును చూచి దేవతలు ఆశ్చర్యమునందరి. ఆ కైలాసమునందే సుందరమగు అలకాపురిని కూడా వారు గాంచిరి. అచ్చటనే సుగంధమగు వనము కలదు. ఆ వనమునందు ఉన్న పద్మమునకు సౌగంధికము అని పేరు. ఆ పట్టణమునకు వెలుపల అలకనంద అన్న పేర్లు గల 2 నదులు పారుచుండెను. అవి శ్రీహరి పాద పరాగస్పర్శచే అత్యంతము పవిత్రములు అయినవి. దేవతా స్త్రీలు తమ విమానముల నుండి దిగి విహారంలో అలసి బలిలిక తీరుటకు ఆ నదులలో స్నానము చేసి తమ ప్రియులతో జలక్రీడ నొలరించుచుందురు. ఆ నదులలోని జలము చాలా మధురంగా ఉండును. దాహము లేకపోయినను ఏనుగులు ఆ నీటిని తాము త్రాగి తమ తోడి ఆ ఏనుగులకు వసంగుచుండెను. దేవతా స్త్రీలు స్నానము చేయుటచే వారి శరీరమునందున్న కుంకుమ కరిగా ఆ నీరు పచ్చగా ఉండెను. ఆ పట్టణమునందు వెండి మేడలు, బంగారు మేడలు, రత్నమయులగు మేడలు వందల కొలది దగ్గరగా ఉండును. యక్షస్త్రీలు ఆ మేడలపై విహరించుచుందురు. ఆ మేడలు మేఘముల వలె అందు సంచరించుచు కాంతులు మెరుపు తీగల వలె ఒప్పుచుందురు. యక్షేశ్వరుడగు కుబేరుని అలకా పట్టణంన సౌగంధిక వనంను చూచిన తర్వాత అచ్చట దగ్గరగా ఒక మర్రి చెట్టును చూచిరి. ఆ వృక్షము చాలా ఆశ్చర్యకరమైనది. అందు అనేక విధములకు పుష్పములు, చిగుళ్ళు, క్రీడలకు ఉపయోగించు పరికరములు ఉండెను. ఆ వృక్షము చుట్టూను కోరికలు వర్షించు వృక్షములు ఎన్నియో గలవు. కోకిలలు, తుమ్మెదలు, హంసలు అచ్చట సరస్సులలో మధురంగా కూయుచుండెను. అడవి ఏనుగులు అచ్చట హరిచందన వృక్షములను కాపాడుచుండెను. ఆ మధుపు వాసన వాయువుచే అంతట వ్యాపించగా యక్షస్త్రీలు మనసులు కామవశమగు చుండెను.
మనులతో కల్పింపబడిన సోపానములు కలువ పూల దండలతో నిండి ఉండెను. ఆ ప్రాంతమందు కింపురుషులు అధికముగా వ్యవహరించుచుందరు. ఈ విధముగానున్న ఆవనమును సరస్సులను దిగుడు బావులను ఆయా వృక్షములు చూచుచు దేవతలు దగ్గరగానున్న ఒక వటవృక్షమును చేయుచరి. చెట్టు 100 యోజనముల ఎత్తు 75 యోజనములు పొడవు గల కొమ్మలతో విశాలముగా ఉండెను. దాని నీడ ఎన్నడను తొలగదు, అచ్చట సూర్యుని ఎండ తగలదు. ముముక్షువుల యందు ఆశ్రయించు ఆ వటవృక్షం మూలమున మహాయోగ పీఠమున శివుడు కూర్చుని ఉండెను. అతడు అమర్షమును వీడిన యముని వలె ఉండెను. సనందుడు మొదలగు శాంతలకు మహాసిద్ధులు ఆ శివుని శాంతమూర్తిని ఉపాసించుచుండిరి. యక్షులకు ప్రభువగు కుబేరుడు కూడా శివుని సేవించుచుండెను. ఆ మూర్తి ప్రశాంతము, అపరాధము చేసిన వారి ఎడల కూడా కృపగలవాడతడు. జ్ఞానయోగము కర్మయోగముచే అనుగ్రహింపబడిన భక్తియోగమును అవలంబించిన వాడు జితేంద్రియుడు. చరాచరములు సర్వభూతములు భగవాన్ని శరీరమని భావించి వాడి